కుంటాల జలపాతం దగ్గర ఫోటో దిగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయిన అన్సార్ ఫైజాన్ల కోసం ఉదయం నుంచి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాసేపటి క్రితం ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. ఉదయం నుంచి గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. పోలీస్, ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలను పర్యవేక్షించారు. బాధితుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుంటాల జలపాతం దగ్గర జరుగుతున్న గాలింపు చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి నడుదాం. సారంగపాణి, ఇప్పటి వరకు ఒక మృతదేహానికి బయటకు తీసినట్టుగా తెలుస్తోంది. మిగతా బాడీ సంగతి ఏమైనా తెలిసిందా? ఇంకా అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయా? ఆ రోజే నిన్నటి నుంచి ఏదైతే పోలీసులు కావచ్చు, ఈ జాలర్లు కావచ్చు, గజ ఈతగాళ్ళు కావచ్చు చేస్తున్న గాలింపు వల్ల ఒక మృతదేహం, ఎవరైతే ఫైజాన్ మృతదేహం కొద్ది క్షణాల క్రితం బయటకు రావడం జరిగింది. అయితే ఈ దాదాపు ఇక్కడ 11 మంది గజ ఈతగాళ్లతో పాటు మిగతా వాళ్ళు వేరే ఊరు నుంచి తీసుకొచ్చిన గజ ఈతగాళ్లు అందులో దిగి అంటే 2 బృందాలుగా విడిపోయి వీళ్ళ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఉదయం నుంచి అంటే నిన్న రాత్రి కొంత ఆటంకం ఏర్పడ్డా ఉదయం నుంచి మళ్ళీ గాలింపు చేసిన నేపథ్యంలో ఒక చోట ఏదైతే 11 అడుగులు అంటే పై దూరంలో ఒక మృతదేహం బయటికి రావడం జరిగింది. కాసేపటి క్రితం ఈ ఫైజాన్ మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే మరో మృతదేహం మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ఇక్కడ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు చెప్తున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులతో పాటు పోలీసులు, ఇక్కడ రెవెన్యూ అధికారులు సైతం ఇక్కడికి రావడం జరిగింది. అయితే దీన్ని ఎప్పటికప్పుడు కలెక్టర్ ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా అధికార యంత్రాంగాన్ని పురమాయించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో నిన్నటి నుంచి ఇక్కడే ఉండడం జరిగింది. అయితే ఇక్కడ పూర్తిగా సిగ్నల్ రాని పరిస్థితి. దాంతో డెడ్ బాడీలు బయటకి తీసుకురావాలంటే అక్కడి నుంచి అంటే దాదాపు 400 నుంచి 500 మెట్లెక్కి పైకి తీసుకురావాలి. అంటే బయటకి తీసినప్పటికీ, అందులో నుంచి బయటకు వచ్చినప్పటికీ దీన్ని తీసుకురావడం కొంత శ్రమతో కూడుకున్న పని. అయితే ఆ డెడ్ బాడీలను అంటే ఒకటి బయటకు వెళ్ళింది, మిగతా డెడ్ బాడీ బయటకు వెళ్ళిన తర్వాత ఈ 2 డెడ్ బాడీలను వాళ్ళకి అప్పగించే అవకాశం ఉంది. అయితే మరి కాసేపట్లో ఈ మరో డెడ్ బాడీ, ఎవరైతే అన్సార్కి సంబంధించిన డెడ్ బాడీ దొరికే అవకాశం ఉందని అధికారుల ద్వారా మనకు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి బంధువులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దీంతో పాటు ఎవరైతే ఆర్మూర్కు సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే మృతదేహాల వెలికితీతను పోలీసులు కాస్త సీరియస్ తీసుకున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు మాత్రం నిర్లక్ష్యం చేశారని ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కు సంబంధించిన మిగతా వివిధ రాజకీయ పార్టీలు ఇక్కడికి చేరుకొని అధికారులను నిలదీయడం జరుగుతుంది. అయితే మీ నిర్లక్ష్యం వల్లనే ఇలా ప్రాణాలు పోతున్నాయి. ప్రతి ఏడాది కుంటాలకున్న పేరు ప్రఖ్యాతులు అపఖ్యాతి మూటగట్టుకుందని అధికార యంత్రాంగాన్ని నిలదీస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే కుంటాల జలపాతం అంటే దాదాపు రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరుగాంచింది. అట్లాంటిది ఇక్కడ ఏదైతే రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ప్రాణాలు పోతున్నా పట్టించుకోవట్లేదని కాసేపటి క్రితం అధికారులను నిలదీయడం జరిగింది. అయితే ఇదంతా ఇలా జరుగుతుంటే మరోవైపు గాలింపు కొనసాగుతుంది. మరి కాసేపట్లో మరో మృతదేహం బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు కావచ్చు, అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. రోజా. రైట్ సారంగపాణి.